ఈ అంతర్గత నాయకుల కుమ్ములాటలు తర్వాత ఇవన్నీ పార్టీలకు సంబంధించిన విషయాలు, ఏ పార్టీలో ఉంటే పార్టీలకు సంబంధించిన విషయాలు. అయినా కూడా ఒక నాయకుడు ఎట్లుంటుందంటే ఒక నాయకుడు ఎమ్మెల్యే గారికి ఒక లెఫ్ట్ ఒక నాయకుడు, రైట్ ఒక నాయకుడు, లెఫ్ట్ రైట్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. తర్వాత వాళ్ళ పక్కన రెండో తరగతి నాయకులు ఉంటుంది, వాళ్ళ పక్కన మూడో తరగతి నాయకులు ఉంటారు. అంతే కదా, అంతే కదా, ఇట్లా పోతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే రెండో తరగతి నాయకునికో మూడో తరగతి నాయకునికే ఎమ్మెల్యే దగ్గర పోయే యాక్సెస్ ఉండకపోవచ్చు. అంతే కదా. ఈ రేపు పొద్దున అందుకే నేనేం చెప్తున్నామంటే ఏదున్నా ఎమ్మెల్యే గారి దగ్గర వీళ్ళు ఉంటారు కాబట్టి చిన్న చిన్నగా పనులు చేసుకుని వీళ్ళు బాగుపడతారు, పైకి వస్తారు, ఇంకా వేరే అవుతుంది. కానీ ఆ రెండో తరం మూడో తరం నాయకులు ఎవరైతే ఉన్నారో, పక్కన రెండో స్టెప్ మూడో స్టెప్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు రాజకీయం చేయాలంటే ముందు ఆర్థికంగా ఎదిగిన తర్వాత రాజకీయాలు చేయండి. అంతకుముందు ఒక ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఇవన్నీ ఏం సహించము, ఇటువంటి మంచిగా ఉండాలి మీరు అని చెప్పినారు. నాకు గమ్మత్ అనిపించింది విషయం ఏంటంటే